హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే తేనె మిఠాయి, అదేనండి రసగుల్లా, ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం రండి. ముందుగా 1 కప్ మైదా పిండిని ఉండలు లేకుండా జల్లించుకుందాం. మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. అదే జల్లెడలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి జల్లించుకుందాం. ఇలా జల్లించుకున్న పిండిలో చిటికెడు మిఠాయి రంగు వేసుకుందాం. మీరు కనుక ఇంట్లో చేసుకునే పని అయితే మిఠాయి రంగుని స్కిప్ చేయొచ్చు. వీటన్నిటినీ కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిలో 1 అరచెక్క నిమ్మరసం వేసి పిండికి బాగా పట్టే వరకు కలుపుకుందాం. ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుకుందాం. పిండి కన్సిస్టెన్సీ స్టిక్కీ అయ్యేంత వరకు పిండిని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం. ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు పంచదారకి 1/2 కప్పు వాటర్ పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకుందాం. పాకం కన్సిస్టెన్సీ గులాబ్ జామ్ పాకం కన్నా ఎక్కువ, తీగ పాకం కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకుందాం. ఇందులోనే 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. పాకం కన్సిస్టెన్సీ స్టిక్కీనెస్ వచ్చే వరకు ఉంచుకుందాం. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత పాకాన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దపై పొడి పిండి వేసి చపాతీలా మందంగా స్ప్రెడ్ చేసుకుందాం. పిండి థిక్నెస్ ఈ విధంగా వచ్చే వరకు స్ప్రెడ్ చేసుకుందాం. ఈ వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకుందాం. అదేవిధంగా అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న రసగుల్లను 1 బై 1 వేయించుకుందాం. ఈ విధంగా అన్నిటినీ వేసుకున్న తర్వాత వీటిని కదుపుతూ వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకోవడం వల్ల లోపల ఫ్లఫీనెస్ యాడ్ అవుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్ట్రైనర్ సహాయంతో పాకంలోకి తీసుకుందాం. అన్నిటినీ తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ పాకంలోనే 10 నిమిషాల పాటు ఉంచుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ బ్యాచ్ను కూడా వేయించుకుందాం.
వాటిని కూడా స్టెయినర్ సహాయంతో పాకంలోకి తీసుకుందాం. వీటన్నిటికీ పాకం బాగా పట్టే వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. అంతేనండి, చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే రసగుల్లా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.